ఎంతో సేవాభావం కలిగినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ సలీం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు బత్తుల పాండు అన్నారు. మంగళవారం ఇంచిపేట సలీం ఇంటి వద్ద బత్తుల పాండు ఆధ్వర్యంలో షేక్ సలీం పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావుకి అత్యంత సన్నిహితులు షేక్ సలీం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆయన పేదవారి పిల్లల పెళ్లిళ్లకు తన వంతు సహాయంగా తనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత సహాయపడుతూ ఉంటారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సలీంని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు పోలిమెట్ల శరత్, వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ సీనియర్ నాయకులు ఏనుగుల సునీల్, దుర్గాభవాని, ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం కార్యదర్శి కర్రి గౌరీ, మైనార్టీ నాయకులు గని, అరుణ, బత్తుల రాజేష్, గొలగాని శ్రీనివాసరావు, అనురాధ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నేను వైఎస్ఆర్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ని. ఈరోజు మన సలీం భాయ్ గారి పుట్టినరోజు వేడుకలను ఈ డివిజన్లో ఘనంగా జరుపుకోవడానికి మంచి అవకాశం ఇచ్చిన మాకు సలీం భాయ్కి పాండు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సలీం భాయ్ గురించి చెప్పాలంటే సలీం భాయ్ గారు పేదలకి మంచి దాత. అంటే పేదవారికి ఏది లేదో అది చూసి వీళ్ళింటికి ప్రతినిత్యం మేము కూర్చొని ఎప్పుడన్నా వచ్చి ఇంట్లో కూర్చుంటే ఒక 4-5 కంపల్సరీ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి భయ అనగానే ఆయన గబగబా రావటం, ఆయనకి తోచింది ఏదో ఒకటి ఇవ్వటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పేదల విషయంలో మంచి దాత, మంచి వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని అల్లాని ఆ భగవంతుల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పేరు బత్తుల పాండు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు. ఈరోజు మాకు అత్యంత సన్నిహితులు మా సోదరుడు సలీం గారిది ఈరోజు జన్మదిన వేడుకలు ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే మొదటి నుండి సలీం భాయ్ గారు అందరితో మంచిగా ఉంటూ సోదర భావంతో మెలుగుతూ ఈ డివిజన్లో అందరికి పరిచయమైన వ్యక్తి. అలాగే రాజకీయంగా బాగా సీనియరు, 2-3 సార్లు కూడా కార్పొరేటర్గా ఇక్కడ ప్రాతినిధ్యం కింద పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన వ్యక్తి. అయితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కానించి చురుగ్గా పాల్గొంటూ మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో పనిచేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఆయన నాయకత్వంలో పనిచేస్తూ అలాగే సలీం గారు ఈ డివిజన్లో రాబోయే రోజుల్లో ఒక స్థానాన్ని సంపాదించుకొని అలాగే ప్రతి ఒక్క పేద ప్రజల్లో సహాయం చేయడంలో కూడా సలీం గారు బాగా ముందుంటారు. అలా కమిట్మెంట్ మనిషి, ఒక వ్యక్తిని నమ్మితే ఆ వ్యక్తితోనే ప్రయాణం చేసే వ్యక్తి. నిత్యం వెల్లంపల్లి గారి గురించి చెప్పాలంటే ఆయన గారి వెనకాల నిత్యం తిరుగుతూ ఉంటూ మా బ్రదర్ అనుకుంటూ మా కుటుంబం అంతా వెల్లంపల్లి గారికి అంకితంగా పనిచేస్తామని చెప్తూ, అలాగే రేపు సలీం గారు కూడా వెల్లంపల్లి సీని గారు ఒక మంచి స్థాయి రాబోయే ఎన్నికల్లో ఒక మంచి స్థాయి ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ సలీం గారికి ఆరోగ్యాలు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నా పేరు కర్రి గౌరీ అండి, ప్రజా కాపునాడు సెక్రటరీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఈరోజు మన సలీం గారు పుట్టినరోజు సందర్భంగా బత్తుల పాండు గారి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగినాయి. అలాగే సలీం గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి పేద ప్రజలకి అండదండలుగా ఉంచుకొని ఎన్నో కార్యక్రమాలు చేశారు. సలీం గారికి మా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. Like, subscribe and press the bell icon for new updates.